హాయ్ అండి అందరికీ. చాలామంది అడుగుతున్నారు, మేడం మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నారు కదా, సో ఫుడ్ ప్రిపరేషన్స్ ఎలా చేస్తున్నారని చెప్పేసి. సో అందుకోసమే చూపిస్తున్నాను. ముందుగా ఏం చేయాలంటే అండి, ఇలా మనం ఓట్స్ తీసుకోవాలి. ఓట్స్ ఒక 20 or 30 grams ఓట్స్ ఒక బౌల్లో తీసుకోవాలి. దానికి సరిపడగా కొంచెం పెరుగు వేసుకోవాలి. ఏమనుకోకండి, కొంచెం వీడియో క్లారిటీ మిస్ అయింది అంటే నాకు పెద్ద ఎడిటర్ని కాదు. సో ఒక చేత్తో వీడియో తీస్తూ అండ్ ఒక చేత్తో ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా మనం ఒక 20 or 30 grams ఓట్స్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని అందులో ఇలా కొంచెం పెరుగు అనేది యాడ్ చేసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇలా 3 కూడా మిక్స్ అయిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక స్పూన్ ఏదైనా తీసుకొని దాంతో వాటర్ కూడా సరిపడినంతగా వేసుకొని 3 కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఇలా మంచిగా కూడా మిక్స్ అయిన తర్వాత ఏంటి ఫుడ్ ఎలా ఉంటుంది అని ఏమనుకోకండి, చాలా బాగుంటుంది. సో ఇలా మొత్తం కూడా ఫుడ్ అనేది ఇలా ప్రిపేర్ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఒక 30 minutes అలా మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి వదిలేసేయండి. ఆ తర్వాత తీసి ఇలా పోమోగ్రానేట్స్ ఉంటాయి కదా, ఇవి అలా మనం ఒక 1/2 hour దాచుంచాం కదా, అందులోని పోమోగ్రానేట్ సీడ్స్ అనేది వేసేయండి. వేసేసి బాగా మిక్స్ చేసేయండి. ఇది సేమ్ ఎలా ఉంటుందంటే మన రెస్టారెంట్స్లో కర్డ్ రైస్ ఆర్డర్ చేస్తాం కదా, సో దానికి రీప్లేస్ అంతే, బట్ సేమ్ టేస్ట్ వస్తుంది. ఇక ఇక్కడ పోపు ఉంది కదా, మనం చారు చేసుకున్నప్పుడు పోపు చేసుకుంటాం కదా, సో అదే పోపుని ఏదైతే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఓట్స్ రైస్ లాగా అందులో మిక్స్ చేసేయండి. మొత్తం ఇది బాగా మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసేయండి. ఒక 5 minutes అలాగా మంచిగా స్పూన్ ఆర్ ఏదైనా తీసుకొని మంచిగా మిక్స్ చేసేయండి. మొత్తం ఈ పోపు అంతా కూడా ఓట్స్ అంతటిలోకి మిక్స్ అయ్యేలాగా అయిన తర్వాత లాస్ట్లో కొంచెం సాల్ట్, ఇలా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. సేమ్ ఇది ఎలా ఉంటుందంటే మన రెస్టారెంట్లో కర్డ్ రైస్ ఆర్డర్ చేసినట్టే ఉంటుంది, బట్ అక్కడ మనం రైస్కి బదులు ఇక్కడ ఓట్స్తో యాడ్ చేస్తున్నాం అంతే. రైస్కి రీప్లేస్గా మనం ఓట్స్ తీసుకున్నాం. ఓట్స్ అనేది వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది అనే విషయం అందరికీ తెలుసు కదా. సో అందుకోసం అనమాట. ఇది ఆఫ్టర్నూన్ టైం తినొచ్చు ఆర్ ఈవినింగ్ టైం తినొచ్చు. అంటే బిఫోర్ 6 కదా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నేను చేసే ఫుడ్ అనమాట ఇది. సో ఈవినింగ్ 6 లోపే, నేను 5:30 యాక్చువల్గా నేను 6 అంటాను కానీ 5:30 లోపే తినేస్తాను నేను.